భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపాలిటీ ఆవరణంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకుడు ముడియం చిన్ని మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో నివాసముంటూ నీటి సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారని ఎన్నోసార్లు కమిషనర్లకు అధికారులకు అర్జీలు ఇచ్చినా నీటి సమస్య మాత్రం అలాగే ఉంటుందని తెలిపారు. నీళ్ల కోసం పొలాల్లోకి వెళ్లి మోటార్ల దగ్గర నీళ్లు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సుందరయ్య కాలనీలో నీటి సమస్యలు లేకుండా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని ఏళ్ల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకుడు ముడియం చిన్ని, పట్టణ నాయకులు ఆంజనేయులు, పట్టణ కమిటీ సభ్యులు మోక్షమ్మ, అంతమ్మ, నాయకురాళ్లు ఖైరున్ బి, మస్తాన్ బి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. పొలాల్లోకి వెళ్లి నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో అధికారులకు అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చడం, ధర్నా చేయడం, ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ గతంలో కూడా ఆందోళన కార్యక్రమంలో కూడా కమిషనర్ గారు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. నేను అక్కడున్నటువంటి ఏదైతే గతంలో మున్సిపల్ కమిషనర్ గారు బోరు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోరు కనెక్షన్ ఇచ్చి దాదాపు 100 కుటుంబాలు మంచినీటి సమస్యకి ఇబ్బంది పడకుండా నీళ్లు పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. కానీ అదో ఇదో అంటారు. ఈ కమిషనర్ వచ్చినప్పటి నుంచి కూడా నేను మోటార్ కనెక్షన్ ఇస్తానని చెప్పేసి కూడా అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికి లేదు. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే సుందరయ్య కాలనీలకు సంబంధించినటువంటి నివాస ప్రాంతాల్లో తక్షణమే మున్సిపాలిటీ అధికారులు ఏదైతే బోరు వేశారో వాటికి కనెక్షన్ ఇచ్చి మంచినీటి సమస్య లేకుండా తీర్చాలని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ప్రాంతంలో దాదాపు 100 కుటుంబాల నివాసం ఉన్నాయి. తాగేదానికి మంచినీళ్ళు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మున్సిపాలిటీలో అనేక పన్నులు కట్టేది కూడా పేదలు. అదేవిధంగా కరెంటు బిల్లులు కానీ ఇంటి